హలో అండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది పొలంలో ప్రయాణం. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. మనం ఈరోజు అనంతపురం జిల్లా కుందిర్పి మండలం కుందిర్పి గ్రామంలో మామిడి సాగు చేస్తున్న రైతులకు ఒక అవగాహన కల్పించడానికి హైదరాబాద్‌లోని బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ నుంచి మనకి జలాల్ మియా గారు కుందిర్పి గ్రామానికి రావడం జరిగింది. ఈ కుందిర్పి గ్రామంలో రైతులు సాగు చేస్తున్న మామిడి తోటలకు వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం జరుగుతుంది. మార్కెట్‌కి తీసుకెళ్ళేటప్పుడు మామిడికాయలు ఏ విధంగా తీసుకెళ్తే మంచి ధరలు పలుకుతాయి అనే ఒక అవగాహనతో కల్పించడానికి మన గ్రామానికి రావడం జరిగింది. ఈ విధంగా మార్కెట్‌కి తీసుకెళ్ళేటప్పుడు ఏ విధంగా కాయలు గ్రేడింగ్ చేసుకొని తీసుకెళ్తే మంచి ధరలు పలుకుతాయనే విషయాలపై పూర్తి అవగాహన కల్పిస్తున్నారు రైతులకి. వారి మాటల్లోనే పూర్తి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్కారం అండి. ఆ! మీరు మీ మార్కెట్ హైదరాబాద్ నుంచి మీరొచ్చారు గదా! అవును అక్కడ అండి. మీ మార్కెట్ పేరేమన్నా? నా మార్కెట్‌లో నా హ్మ్. పేరు జలాల్ మియా అండ్ కంపెనీ అన్న. హ్మ్. నా దుకాణం 150 సంవత్సరం నుంచి నడుస్తుంది. హ్మ్. నాది నంబర్ హ్మ్. హ్మ్. 9848743781. హ్మ్. నా నంబర్, ఫోన్ నంబర్. అవును. అన్న మార్కెట్‌కి మామిడికాయలు ఎలాంటివి తీసుకొస్తే మంచి ధర పలుకుతాయి? ఇదిగో అన్న, హ్మ్. మార్కెట్‌లో హ్మ్. మామిడికాయ ఎట్లా తీసుకురావాలి అంటే, హ్మ్. క్రేట్‌కు పట్టుకొని, హ్మ్. క్రేట్‌కు పట్టుకొని ఆ! కాయలు హ్మ్. 22 కిలో తీసుకురావాలి. 22 కిలోలు. హ్మ్. అంటే ఒకటిన్నర కేజీ ఎళ్ళిపోతే హ్మ్. 20.5 వస్తది. 20.5. హ్మ్. కిలోకు 2, 3 కాయలు తీసుకురావాలి. ఆ! కిలోకు 2, 3 కాయలు తీసుకొస్తే నీకు హ్మ్. లాభం మంచిగా మంచి దొరకది. ధర పలుకుతుంది. ఇంకా క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ. మంగు హ్మ్. లేకుంటే, మచ్చ హ్మ్. లేకుంటే, హ్మ్. కాయ మాత్రం శుభ్రంగా క్లీన్‌గా ఉంటే నీకు హ్మ్. ధర మాత్రం హ్మ్. ఒక్క నిమిషంలోనే వస్తది. హ్మ్. ఏం పర్వాలేదు. హ్మ్. ఏ ఇబ్బంది కూడా లేదు హ్మ్. ధరకి. హ్మ్. కాయ మాత్రం క్వాలిటీ మాత్రం హై క్లాస్ వస్తే హ్మ్. డబ్బులు మాత్రం హై క్లాస్ ఉంది. ఆ! ఇప్పుడు, హ్మ్. ఇప్పుడు ఈ సమయంలో హ్మ్. మార్కెట్‌లో హ్మ్. మామిడికాయ వస్తుంది. వస్తాంది ఇప్పుడు కూడా. ఇప్పుడు గూడా ఎక్కడి వస్తుంది. నుంచి వస్తాందన్న? ఇది వస్తుంది. హ్మ్. ఇది కొల్లాపూర్ నుంచి వస్తుంది. హ్మ్. తమిళనాడు, కేరళ బోర్డర్ నుంచి వస్తుంది. హ్మ్. ఇప్పుడు గూడా వస్తుంది. హ్మ్. తోతాపరి కాయలు, హ్మ్. కవర్ కాయ, కవర్ కాయ తోతాపరి హ్మ్. 2600 రూపాయలు అమ్ముతుంది ఒక ట్రే. ఒక అంటే ట్రే. 21 కేజీ కాయ 21 కేజీ కర రూ. 2,600 ఈరోజు పోతుంది. అమ్ముతోంది. ఆ! ఈ రోజు గూడా అమ్ముతుంది. హ్మ్. గానీ అది పేపర్ కాయ ఉంది తోతాపరి. పేపర్ కాయ. యాహ్! తర్వాత ఇది బ బైగన్‌పల్లి. బంగినపల్లి. ఆ! బైగన్‌పల్లి బేరిషా. ఏమమ్ముతుంది, బేనిషాన్ ఏమమ్ముతుంది అంటే హ్మ్. రూ. 800 నుంచి హ్మ్. ఒక్క 1800 దాకా పోతుంది. మొదటి రకం. ఇది హ్మ్. వితౌట్ కవర్‌ది. వితౌట్ కవర్. హ్మ్. కవర్‌ది రూ. హ్మ్. 2500 నుంచి రూ. హ్మ్. 3500 దాకా పోతుంది. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు. ఇది రెండే కాయ వస్తుంది ఇప్పుడు ఈ హైదరాబాద్‌కి. ఆ! బైగన్‌పల్లి వస్తుంది ఒకటి, ఆ! తోతాపరి 2 2 అదే. కానీ తోతాపరికి డిమాండ్ ఎక్కువ ఉంది. ఎక్కువ. బైగన్‌పల్లి హ్మ్. అమ్ముతుంది. హ్మ్. గానీ అంత క్లీన్ క్వాలిటీగా రావట్లేదు. ఆ! తోతాపరి వస్తుంది క్లీన్‌గా. తోతాపరి. మొదటి రకం కాయలు. మంచిగా హ్మ్. కాయలు తోతాపరి హ్మ్. కవర్ కాయలు హ్మ్. వస్తుంది. అది రూ. 2600 అమ్ముతుంది. హ్మ్. పేపర్ లేకుంటే కాయలు, హ్మ్. అది కాయలు హ్మ్. రూ. 800 నుంచి హ్మ్. 1200, హ్మ్. 1600 దాకా పోతుంది అండి హ్మ్. ఇప్పుడు. ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు హిమాయత్ ఏమన్నా అలా వస్తాన్నాయా? అవును. హిమాయత్ గూడా వస్తుంది. హ్మ్. గానీ క్వాలిటీ లేదు. క్వాలిటీ లేదు. హ్మ్. సైజ్ గూడా లేదు. హ్మ్. అది అమ్ముతుంది హ్మ్. రూ. 3000 నుంచి రూ. హ్మ్. 4500 దాకా 20 కిలోది అమ్ముతుంది అది అది. క్వాలిటీ లేని కాయే. క్వాలిటీ లేకుంటే. ఆ! క్వాలిటీ ఉంటే హ్మ్. అది రూ. 7000 దాకా పోతది. క్వాలిటీ ఉంటే 20 ఇప్పుడు, కేజీ. ఇప్పుడు 20 ప్రస్తుతం కేజీ ఒక క్రేడ్. 21 కేజీ. ఆ! ఆ! మంచిగానే. ఇంకా ఎలాంటి రకాల మంచి డిమాండ్ ఉంటాయి మార్కెట్‌లో? మార్కెట్‌లో ఇప్పుడు అందరిది డిమాండ్ ఉంటది. హ్మ్. గానీ ఇప్పుడు సమయం పోవాలి. మార్చ్ హ్మ్. నెల నుంచి ఎండింగ్ నుంచి హ్మ్. అందరి కాయలు వస్తది. హ్మ్. ఇప్పుడు డిమాండ్ ఉంటది. హ్మ్. ఎందుకంటే రంజాన్ పండుగ వస్తుంది స్ కదా! ఆ! అది అయిపోయింది తర్వాత ఇక్కడ నీకు రేట్ స్టార్ట్ స్టార్ట్ అయిపోతది. అవుతది. కాయ గూడా స్టార్ట్ అయిపోతది అక్కడి నుంచి. అందరిది కాయ అమ్ముతది. అమ్ముతారు. ఇప్పుడు బెనిషాన్, హ్మ్. హిమాయత్, చిన్న రసం, హ్మ్. పెద్ద పెద్ద రసం, రసం. హ్మ్. ఆహ్, ద బాదామి. బాదామి, ఆ! ఇంకా మల్లిక. మల్లిక, ఆ! ఇంకా సుందరి, సుందరి. లాల్ బాగ్, హ్మ్. అది పూర్తిగా నాటి కాయలు గూడా అమ్ముతది. ఆ! గానీ ఇది కాయలోకి అందరి కాయలోకి హ్మ్. కలర్ ఉండాలి ఒకటి. కలర్.
ఉమ్, 2 ఉమ్. ఇది క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ ఉండాలి. 2 ఉంటే నీకు డబ్బులు ఎక్కడి నుంచి కూడా వస్తది. వస్తాయి. క్వాలిటీ తక్కువ ఉంటే ఉమ్. రేట్ తక్కువ అయితది. తక్కువ అయితే కాబట్టి క్వాలిటీ అంటే గ్రేడింగ్ పరంగా మంచి గ్రేడింగ్ చేసుకురావాలి. మంచిగా గ్రేడింగ్ ఉమ్, 22 కిలో క్రేట్‌కు పట్టుకొని తీసుకురావాలి. తీసుకురావాలి. హ్మ్. అది సెకండ్ క్వాలిటీ కానీ థర్డ్ క్వాలిటీ కానీ వేరే దాంట్లో తీసుకొని వస్తే అవి మంచి క్వాలిటీ గ్రేడింగ్ చేసి గ్రేడింగ్ చేసి తీసుకొస్తే నీకు ఉమ్, డబ్బులు మంచిగా వస్తది. వస్తది. మార్కెట్లో ఇప్పుడు మార్కెట్‌కి సంబంధించి ఏం చెప్తున్నారు? మార్కెట్ నుంచి సంబంధించి ఏం లేదు. ఉమ్, కాయ మాత్రం ఇప్పుడు తక్కువ వస్తుంది. వస్తుంది. మార్కెట్‌లో వస్తుంది. ఉమ్, కాయ నువ్వు ఎట్లా తీసుకొస్తే అట్లా అమ్ముతది. ఉమ్, గానీ ఇప్పుడు కాయ మాత్రం తక్కువ వస్తుంది. ఉమ్. బండ్లు ఎక్కువ అయితే రేట్ తక్కువ వస్తది. గానీ ఇప్పుడు రేట్ మాత్రం ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంది. మొదట్లో ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంది. ఇప్పుడు బండ్లు 5 బండ్లు, ఉమ్, 6 బండ్లు, ఉమ్. లాస్ట్ 10 బండ్లు వస్తుంది అది ఇప్పుడు. బండి. గానీ ఈ రోజు గూడా బండ్లు ఎక్కువ లేదు. ఉమ్, ఇది వారంలో ఉమ్. చాలా తక్కువ బండ్లు వచ్చిన. వచ్చాయి. 2 బండ్లు, ఉమ్, 1 బండి, 2 బండ్లు. ఈ రోజు గూడా 3, 4 బండ్లు ఉంది ఏమో. ఉమ్. ఇప్పుడు ఈ హైదరాబాద్‌కి. అనంతపూర్‌కి సంబంధించి ఈ కుందిర్పి మాల అక్కడ డిమాండ్ ఏ విధంగా ఉంటుంది? హై క్లాస్ డిమాండ్ ఉంది. ఉమ్, కుంద్రిపిది ఉమ్, ఇది అక్కడ హైదరాబాద్‌లో హై క్లాస్ డిమాండ్ ఉంది. ఉమ్, గానీ పోయి సంవత్సరం ఏమైంది అంటే ఉమ్, ఇక్కడ వర్షం లేకుంటే, నీళ్లు లేకుంటే సైజ్ మాత్రం మంచిగా రాలేదు. ఉమ్, మంగు అయిపోయింది సరుకులు. ఉమ్. సరుకులు లంబా అయిపోయింది. రౌండ్‌గా లేదు. రౌండ్. లంబా అయిపోయింది. అందుకోసం రేట్ పడిపోయింది. ఉమ్, కానీ ఇప్పుడు నేను తిరిగి చూస్తుంది. ఉమ్. అందరి జాగాలో క్వాలిటీ ఉంది. ఇప్పుడు క్వాలిటీ ఉంది. ఇప్పుడు క్వాలిటీ ఉంది. ఉమ్, కలర్ ఉంది. ఉమ్, మంచిగా ఉంది. మచ్చ, మంగు అట్లా ఏం లేదు. క్వాలిటీ మాత్రం ఇప్పుడు కొద్దిగా మంచిగా కనబడుతుంది. ఇప్పుడు ఉమ్, సైజ్ మాత్రం ఎంత అయిపోయింది కాయ అది. అది. కానీ క్వాలిటీ ఉంది. ఇప్పుడు Quality. కలర్ కూడా ఉంది ఉమ్, కొద్దిగా ప్లేస్ లో. ఉమ్. ఇది జలాల్మియా గారు చెప్తున్నారు. మార్కెట్లో క్వాలిటీ బట్టి అయితే రేటు ఉంటుందని కూడా చెప్తున్నారు. ఈ క్వాలిటీ మెయిన్ గ్రేడింగ్ పరంగా చేసుకోగలిగితే మంచి ధర అయితే పలుకుతుందని కూడా చెప్తున్నారు. నమస్తే అన్న. నమస్కారం. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో చేయండి, లైక్ చేయండి.